కేవలం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పిందే కానీ అసలు సిబిఐ దర్యాప్తే వద్దని చెప్పలేదంటున్నారు ప్రభుత్వ లాయర్లు. హైకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్తున్నారు. మరిన్ని వివరాల్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్ అందిస్తారు. ఈరోజు కాళేశ్వరం నివేదిక పైన హైకోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్స్ నిజంగానే కేసీఆర్ హరీష్ రావుకి ఊరట లభించిందా, లేదంటే యథావిధిగా గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో సిబిఐకి ఇవ్వాలని సిబిఐకి కూడా ఈ స్టే వర్తిస్తుందా? మనతో మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ అశోక్ గౌడ్ గారు ఉన్నారు. సార్, ఈరోజు ఇచ్చినటువంటి హైకోర్టు స్టే మొత్తం ఎంక్వైరీ అంటే కేవలం పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే కాకుండా సిబిఐకి ఇవ్వాలనుకున్న గవర్నమెంట్ డెసిషన్ మీద కూడా వర్తిస్తుందా? లేదండి, ఇక్కడ రిపోర్ట్ స్టే ఇవ్వలేదు. ఓన్లీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద ఏదైతే ఉందో చర్యలు తీసుకోవద్దని చెప్పింది తప్ప నువ్వు సిబిఐ ఎంక్వైరీకి కానీ లేకపోతే వేరే రిపోర్ట్ల మీద కానీ అడ్డంకి ఏం చెప్పలేదు. ఓన్లీ సిబిఐ రిపోర్ట్ సిబిఐ ఏదైతే ఇచ్చారో ఈరోజు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ మీదనే వాళ్ళు కంప్లైంట్ చేసినామని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు చెప్పారు. కాబట్టి దాన్ని సిబిఐకి ఇచ్చడానికి అడ్డుకోలేదు. కాబట్టి ఒకటే వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ మన హైకోర్టు ఏమి ఇచ్చిందంటే ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది, కోర్టు స్టెప్ తీసుకోవద్దని చెప్పింది. సో ఇప్పుడు ఫర్దర్గా గవర్నమెంట్ సిబిఐకి కేసు ఫైల్స్ ఇవ్వచ్చు, సిబిఐ వాళ్ళ దర్యాప్తును వాళ్ళు కొనసాగించవచ్చా? ఎంక్వైరీలో ఏదైనా అడగచ్చు, వాళ్ళు ఎనీ రిపోర్ట్ అడగచ్చు, ఎక్కడ ఫైల్స్ అడగచ్చు, అన్నీ లేదు. సిబిఐ ఎంక్వైరీ అంటే మీకు తెలుసు చాలా విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఇవ్వడానికి కారణం అది. ఎందుకంటే ఇది 2-3 రాష్ట్రాల మధ్యలో పర్మిషన్ కాడ నుంచి మొదలు పెడితే ఢిల్లీకి హైదరాబాద్కు ఎన్నో సంబంధాలు ఉంటాయి కాబట్టి సిబిఐకి ఇచ్చారు. ఇక లేకపోతే సిఐడి ద్వారా కూడా సాధించవచ్చు. సిబిఐకి ఇవ్వడం వల్లనే ఈ ఉద్దేశం ఉందంటే ఇది అంతర్రాష్ట్రంగా దీన్ని ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి వాళ్ళైతే విపులంగా ఇన్వెస్టిగేషన్ కోసం చేస్తారని దాని గురించి కాదు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డరు సిబిఐ దర్యాప్తు చేసి అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా ఏమన్నా వస్తుందా? ఈ కోరెసివ్ స్టెప్స్ అనే వర్డ్. సో సిబిఐ దర్యాప్తు కూడా దాని మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందా? అంటే వాళ్ళు దర్యాప్తు చేసి అరెస్ట్ చేసుకోవచ్చా, లేదంటే హైకోర్టు ఆర్డర్స్కి రిఫరెన్స్ చేసి ఉండాల్సి? ఇప్పుడు ఒక్కటే ఘోష్ రిపోర్ట్ మీద కోర్టు స్టెప్ తీసుకోవద్దని చెప్పారు తప్ప సిబిఐ రిపోర్ట్ సిబిఐ దాని మీద కాదు. సిబిఐకి అడ్డంకి ఏమీ లేదు. సిబిఐ వాళ్ళు అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ బేసింగ్ ఆన్ ఇక్కడ స్పెసిఫికల్లీ కోర్టు ఏం చెప్పిందంటే ఘోష్ రిపోర్ట్ మీద కోర్టు స్టెప్ తీసుకోవద్దన్నది. ఘోష్ రిపోర్ట్ అనేది ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ, అది క్రిమినల్ ఎంక్వైరీ కాదు, పోలీస్ ఎంక్వైరీ కాదు. కాబట్టి దీని మీద జనరల్గా చర్యలు తీసుకుంటే ఇమీడియట్గా తీసుకుంటారు కదా. కాబట్టి దానికి మాత్రమే కోర్టు స్టెప్ తీసుకోవద్దని చెప్పి తప్ప సిబిఐ ఎంక్వైరీకి ఎలాంటి అడ్డంకి లేదు. ఎంక్వైరీ అంటే ఇంక్లూడ్స్ ఆల్. గవర్నమెంట్ చాలా టెక్నికల్గా ఆన్సర్ చెప్పింది అనుకోవచ్చా ఈరోజు హైకోర్టులో? ఎందుకంటే వీళ్ళు మొదటి నుండి కూడా పీసీ ఘోష్ కమిషన్ మీదనే డిపెండ్ అయ్యారు. సో దాన్నే అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. సో కానీ ఈరోజు గవర్నమెంట్ ఆల్ ఆఫ్ సడన్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము సిబిఐకి వెళ్తున్నామని చెప్పడానికి ఒక టెక్నికల్గా చెప్పడానికి కారణం ఏంటి? ఇది అంటే నిజంగా ఒక డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఏంటంటే నిజాలు తెలుసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. కానీ ఎంక్వైరీ అనేది మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. సిబిఐకి ఇచ్చింది మాత్రం వేరే గ్రౌండ్ మీద ఇచ్చారు. కొద్దిగా ఏమంటారు దీన్ని, ఒక తెలివైన నిర్ణయమో ఏదో ఒక రకంగా డిఫరెంట్ డిసిషన్ అయితే తీసుకున్నారు. రైట్, ప్రెసెంట్ అది హైకోర్టులో ఈరోజు అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి ఆన్సర్ మాత్రం చాలా టెక్నికల్ ఆస్పెక్ట్లో ఆయన చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావుకు ఉన్నటువంటి వాళ్ళ పిటిషన్స్ కావచ్చు, వాళ్ళ ప్రేయర్స్ కావచ్చు, కంప్లీట్గా పీసీ ఘోష్ కమిషన్ వరకే రిఫరెన్ అయి ఉన్నాయి. కానీ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పినటువంటి అంశం ఏంటంటే తాము సిబిఐకి ఇవ్వాలి అని అనుకున్నది కేవలం ఒక పీసీ ఘోష్ కమిషన్ నివేదికను బేస్ చేసుకొని కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, సెంట్రల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మొత్తం కాళేశ్వరం అక్రమాల మీద దర్యాప్తు జరిపించాల్సిందిగా సిబిఐని తాము కోరినట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. సో అన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా విన్న తర్వాత ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే ప్రభుత్వానికి ఇచ్చింది పీసీ ఘోష్ ఫైండింగ్స్ని ఆధారంగా చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చింది. కానీ గవర్నమెంట్ సిబిఐ దర్యాప్తు పైన మాత్రం ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు, ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి గవర్నమెంట్ యథావిధిగా సిబిఐకి సంబంధించినటువంటి దర్యాప్తు ముందుకు వెళ్ళవచ్చు అని కొంతమంది అడ్వకేట్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. విడుదల సురేష్తో హైకోర్టు నుండి ప్రణీత, TV9. అవి కాళేశ్వరం విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయకూడదు అని చెప్పింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. వెకేషన్ తర్వాత డీటెయిల్డ్గా వింటామని చెప్పింది హైకోర్టు. అయితే హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కీలక వాదనలు వినిపించారు. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు ఏజీ. కమిషన్తో సంబంధం లేకుండా ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేయాలని కోరామని ఏజీ చెప్తున్నారు.